చరణ్ నాకు నేను ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నరప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే నమస్కారం పవన్ కళ్యాణ్ గారు తాలూకా పైన మాట్లాడుకుందాం ప్లీజ్. కూల్ బ్రో. కొంచెం పైన చూసుకున్నాం. వెనకాల చూసాను, వెనకాల చూసి నడవండి. పైన మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. నమస్తే అన్న. నమస్తే. సారీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చెప్పదలుచుకుంది నేను నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి, ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. సోలో బాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న. సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది. అదే సోలో బాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ. అంటే ఇప్పుడు నా లైఫ్ లో నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది. సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళింది అన్నది ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్. చరణ్ నాకు నేను ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నరప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతున్నా. నా దగ్గరికి వచ్చి గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్. మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది. నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపును సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వేం దిగులు చెందకు, నువ్వు లైఫ్ లో షైన్ అవుతావు అని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావు రా భయ్ అని చెప్పేసి చెప్పిండు కదా. అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్ లో రాలేదు. ఏం చెప్పారంటే గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు ఫర్దర్ గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్. నాకు చాలా నమ్మకం. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నాగార్జున సార్కి. ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసు కుదుట పడినప్పుడు. సో అప్పుడు నాకున్న ఆ బాధ, చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి వాట్ నెక్స్ట్. సో లైఫ్ విల్ గో ఆన్. అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం, లెట్స్ ఎండ్ దిస్. గౌతమ్ బ్రో, వన్ క్వశ్చన్.
సోలో బాయ్ అంటారు అందరూ అనుకుంటున్నారు. పెళ్లి కాలేదు కాబట్టి సోలో బాయ్ సినిమా హిట్ కొట్టి ఇంకో సినిమా వచ్చినప్పుడు పేరు మారుతుంది. అప్పటి వరకు సోలో బాయ్. సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మీడియాకి, ప్రేక్షకులకి, నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, నా జీవితంలో ఇంకో అడుగు సోలో బాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటా. దాంట్లో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఐ లవ్ యూ ఆల్. నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా. లైఫ్ లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా. మంచి సినిమాలతో, మంచి కంటెంట్ తో నేను మీ ముందుకు వస్తా. నేను నిరంతరం మీ వాడినే. సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు, మీ వాడిని, మీలో కండి, మీ నుంచే వచ్చిన ఇక్కడ వరకు. సో నన్ను ఫర్దర్ గా అట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి భావిస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ వాచింగ్, మీరు కూడా లైఫ్ లో ఎప్పుడు చింతించకండి. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు కూడా నిలబడతారు. మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి. ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు తాలూకా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు. దీని మీనింగ్, మా సినిమా మీనింగ్ అయితే అది కాదు. సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లి తండ్రులు, ఇంకా అదర్ రిలేషన్స్ ఎవరు ఉన్నా గానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా, చేయాలన్నా, నువ్వు స్టాండ్ అవ్వాలన్నా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడి సాధించడం. గేమ్ చేస్తాం.